ఇక తిరుపతి బుల్లెట్ బండి తుడుస్తూ చెలిమి లేదు, చెలియలేదు అంటూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇంతలో రామరాజు వచ్చి పదరా బయటకు వెళ్దామని అంటాడు. ఏంటి బావ నువ్వు? అయినా ఈ వయసులో బండి మీద అమ్మాయిని ఎక్కించుకొని తిరగాల్సిన నేను ఇలా నిన్నెక్కించుకోవాల్సి వస్తుంది అని అంటాడు తిరుపతి. దానికి రామరాజు, మరో 2 రోజులు పోతే నీ పక్కన ఇంకో మనిషి దన్నుగా ఉండాలి. నువ్వు యూత అని సెటర్లు వేస్తాడు. ఇంతలో ధీరజ్ వచ్చి నాన్న నేను కార్‌లో డ్రాప్ చేస్తా రండి అని అంటాడు. తిరుపతి రామరాజుతో బావ పద ఎంచక్కా కార్‌లో ఏసీ వేసుకొని వెళ్ళిపోదామని అంటే, మామ నువ్వు కాదు. నువ్వెంచక్కా చెలిమి లేదు, చెలియలేదు అంటూ పాడుకుంటూ బండిలో వచ్చెయ్ అని ధీరజ్ సెటైర్లు వేస్తాడు. ఇక రామరాజు కారులో కూర్చుంటాడు. ధీరజ్ బయటికి వెళ్ళగానే కారిచ్చిన వ్యక్తి వచ్చి కారు తీసుకెళ్ళిపోతా అని అంటాడు. అది తప్పుడు కేసు అన్నా అని ధీరజ్, రామరాజు ఇద్దరూ చెప్తారు. ఒకసారి కేసయితే కారు సీజ్ చేస్తారు. అంత కావాలనుకుంటే కారుకి మొత్తం డబ్బు కట్టి తీసుకోండి అని అంటాడు. ఇక అప్పుడే భద్రవతి సేనపతి బయటకి వచ్చి, రే రామరాజు కారులో దచ్చగా కూర్చున్నావు. కారుకి డౌన్ పేమెంట్ కట్టే సీన్ లేదు. ఇక మొత్తం కట్టేంత సీను దిక్కు వాడికి లేదు. కారు తీసుకెళ్ళండి అని భద్రవతి అంటుంది. కారు యజమాని కారు తీసుకెళ్ళిపోతాడు. భద్రవతి ధీరజ్‌తో రేయ్ దిగిందా? బాగా దిగిందా? మొన్న అంత ఉరిమి ఉరిమి చూసావ్? రేయ్ కుందేలు ఎప్పుడు పులికి ఎదురు రాకూడదు. అర్థమైందా? అని అంటుంది భద్రవతి ధీరజ్‌తో. ఏంటి అర్థమయ్యేది? ఇన్ని రోజులు కన్నతల్లిలా పెంచిన మేనత్తాన్ని వీళ్ళు ఏం చేసినా భరిస్తున్నా. కానీ కష్టపడి రాక్షసానందం పొందుతున్న వీళ్ళని వదలకూడదు అని ప్రేమ అంటుంది. వద్దు ప్రేమ, జంతువులను ఏమనకూడదు. అయినా ఆల్రెడీ చెయ్యి విరిగిపోయింది. ఇంక కొట్టనులే పాపం మామ అని ధీరజ్ అంటాడు. రేయ్ నీ పొగరు ఇంకా తగ్గలేదా? అని భద్రవతి అంటే, తగ్గదు. అది మా నాన్న పంచిన రక్తంలో పొగరు అని చెప్తాడు ధీరజ్. వెంటనే వెళ్ళి బైకు తీసుకొని వచ్చి పెట్టి, మీరు మా దగ్గర నుంచి కారు లాక్కోగలరు. కానీ మా నాన్న నాకిచ్చిన ధైర్యాన్ని కోల్పోయేలా చేయలేరు. ఇన్నాళ్లుగా మా నాన్న ముఖంలోని ధైర్యం, చిరునవ్వు లాక్కోలేకపోయారు. ఇంకా మా నుంచి ఏం లాక్కుంటారు? బొంగు బోడి అని ధీరజ్ అంటాడు. రామరాజు భుజం మీద చెయ్యి వేస్తే, ఈ భరోసా చాలు లోకాన్ని ఏలేస్తా. మీరు నాకెంత లాగాలని చూస్తే నేనంత ముందుకు వెళ్తా అని అంటాడు ధీరజ్. నీ కూతురికి నీ మేనకోడలికి నా కొడుకు జీవితాన్నిచ్చాడు. మీరు మాత్రం నా కొడుకు నాశనం కోరుకుంటున్నారు. పుట్టింటి వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అని ఇప్పటివరకు ఏమనలేను కానీ, ఇప్పుడు చెప్తున్నా మీరు బాగుపడరు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ ఏడుస్తూ ఉంటే వల్లి చూసి, ఈ పొట్టి మిరపకాయని ఏడిపించేసి దాన్ని కామిడితో కవర్ చేసి ఒక ఆట ఆడుకుందాం అని సుకన్యతో చెప్తుంది. అందుకు ఒక కారు బొమ్మని తీసుకొచ్చి ప్రేమ ముందు పెట్టి, దాని చుట్టూ కారు పోయే ట్రావెల్స్ వచ్చే డామ్ డామ్ డామ్, రోడ్డు మీద పడ్డాక తప్పదంట డామ్ 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 అని బతుకమ్మ ఆడినట్లు కారు చుట్టూ ఆడుతూ ఉంటారు. ఏ బల్లి అని ప్రేమ గట్టిగా అరుస్తుంది. వల్లి, సుకన్య ఇద్దరూ షాకైపోతారు. ప్రేమ కూడా వల్లి చుట్టూ తిరుగుతూ గెంతులేస్తూ రాత్రికి మా బల్లికి కచేరీ ఉంది రెడీ అయిపోమని అంట అని పాడుతూ ఉంటుంది. మళ్ళీ కచేరీనా అని వల్లి షాకైపోతుంది. ఇక మరోవైపు రామరాజు తిరుపతి బైక్‌లో వెళ్తుంటే మధ్యలో బండి ఆగిపోతుంది. ఇంతలో నర్మద వచ్చి బండి కూడా సాగర్ లాంటిదే అనుకుంటా మామయ్య, 2 తగిలించండి సెట్ అయిపోతుంది అని అంటుంది. ఇక తిరుపతి 2 కిలోమీటర్లు నడుచుకొని పోదాం అని అంటాడు. ఇక నర్మద అయితే నేను ఇంటికే మామయ్య స్కూటీ ఎక్కండి వెళ్ళిపోదాం అసలే ఎండ అని అంటుంది నర్మద రామరాజుతో. వద్దమ్మా పర్లేదు అని అంటాడు రామరాజు. నీ బండి మా బావే ఎందుకెక్కుతాడమ్మా? నువ్వు సాగర్ భార్యవి. తండ్రి కొడుకుల మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది. నీ భర్త అన్ని భారీ డైలాగులు చెప్పినప్పుడు మరి మా బావ నీ బండి ఎలా ఎక్కుతాడు చెప్పు అని అంటాడు తిరుపతి. నన్ను కాసేపు సాగర్ భార్య అనుకోవద్దు అని నర్మద అంటుంది. నన్ను మీ కోడల్లాంటి దాన్ని అనుకోండి. లిఫ్ట్ ఇస్తున్నా అనుకోని బండి ఎక్కండి అని అంటుంది రామరాజుతో నర్మద. దాంతో రామరాజు సరే అంటాడు. రామరాజు స్కూటీ ఎక్కడంతో నర్మద చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.